ఒంటరిగా ప్రయాణం చేయడం ఒకప్పుడు భయంగా అనిపించేది. కానీ ఇప్పుడు అదే యువతకి కొత్త ఫ్రీడమ్ సింబల్‌గా మారుతుంది. కుటుంబంతో కలిసి టూర్‌లు వెళ్ళడం కంటే ఎవరిపైన ఆధారపడకుండా తమకు నచ్చిన ప్రదేశాలను తామే అన్వేషించుకునేందుకు నేటి యువత సోలో ట్రావెలింగ్ వైపు అడుగులు వేస్తున్నారు. కొత్త ప్రదేశాలు చూడటమే కాదు, కొత్త మనుషులను కలవడం, కొత్త సంస్కృతులను తెలుసుకోవడం, తమపై తమకు నమ్మకాన్ని పెంచుకోవడం, ఇలా సోలో ట్రిప్‌లని ఒక లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌గా చూస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ట్రావెల్ రీల్స్, వీడియోలు వైరల్ అవుతుండటంతో ఈ క్రేజ్ మరింత పెరుగుతుంది. అయితే సోలో ట్రిప్‌లో అసలు ఛాలెంజ్ ఏంటంటే బడ్జెట్. ఖరీదైన హోటళ్ళు, క్యాబ్‌లకు బదులుగా హాస్టల్స్, బడ్జెట్ స్టేలు, స్థానిక ప్రజా రవాణా, ఇలా ఖర్చును తగ్గించే మార్గాలని యువత ఎంచుకుంటున్నారు. తక్కువ ధరలో విమాన టికెట్లు బుక్ చేసుకోవడం ఎలా, ఎక్కడ బడ్జెట్లో ఉండాలి, లోకల్ ఫుడ్ తక్కువ ఖర్చుతో ఎలా ఎంజాయ్ చేయాలి, ఇలాంటి బడ్జెట్ ట్రావెలింగ్ టిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. మొత్తానికి డబ్బు తక్కువైన ప్రపంచాన్ని చూసే కళ మాత్రం పెద్దదిగా ఉండొచ్చు. అందుకే మధ్య తరగతి యువతకి సోలో ట్రావెలింగ్ అనేది కేవలం ట్రెండ్ కాదు, తమ కలలని తామే వెంబడించే కొత్త జీవన శైలి.